హాయ్ అండి, వెల్కమ్ టు యషిరాస్ కిచెన్. ఈరోజు సింపుల్గా ఒక స్నాక్ని మీకు చేసి చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదండి, ఒకసారి ఈ స్నాక్ని అయితే చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా దీన్ని ఒక 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేయచ్చండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఒక కప్పు మైదా తీసుకోవాలండి. ఇప్పుడు దానిలో ఒక 1/2 టీ స్పూన్ వామును వేసుకోవాలి. ఇలా వాము వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కాస్త వేడి చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని కాస్త వాటర్ని వేసుకొని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఈ నెయ్యిని వేసుకోవటం వల్ల క్రిస్పీగా వస్తాయండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని చపాతీ ముద్దల్లా ఇలా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కాస్త పిండిని చల్లుకొని చపాతీలా ఒత్తుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. మరి దలసరిగా కాకుండా అలానే పలుచగా కాకుండా ఒత్తుకోవాలండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఈ సైడ్స్ మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసేసుకొని వాటిని తీసేయాలండి. ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ చాక్తో కానీ ఇలా పిజ్జా కట్టర్తో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా రిబ్బన్స్లో కట్ చేసుకోవాలండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు త్వరగా ఫ్రై అవుతాయండి. అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. ఈ విధంగా కట్ చేసుకొని మిడిల్గా ఇలా కట్ చేసుకుంటే చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ మందంలో మనం చపాతీని ఒత్తుకుంటే సరిపోతుందండి. ఈ విధంగానే అన్నీ కూడా ఇలానే ఒత్తుకొని కట్ చేసుకోవాలండి. ఇలా మనం జస్ట్ ఇలా గరిటతో కానీ ఇలా కట్టర్తో కానీ ఇలా తీసేస్తే మనకి ఈజీగా రిమూవ్ అవుతాయండి. వీటన్నిటిని కూడా ఇలా కట్ చేసుకుని ప్లేట్లో వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. పెట్టుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న స్ట్రిప్స్ని అన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకి అతుక్కోవండి. అన్నీ కూడా కాస్త వేగిన తర్వాత విడివిడిగా వస్తాయండి. ఇలా ఒక 1 మినిట్ గరిటె పెట్టి కలుపుకోకుండా వేయించుకోవాలి. తర్వాత ఇలా గరిటె పెట్టి మళ్ళీ తిప్పుకుంటూ అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా రావండి, మెత్తగా అయిపోతాయి. ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి గాలి చొరబడిని డబ్బాలో వేసుకొని మనం దీన్ని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని తయారు చేసుకున్నాం కదండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక 10 నుంచి 15 నిమిషాల్లో వీటిని తయారు చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టీ టైంలో స్నాక్లా కూడా తినొచ్చండి. చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా గుల్లగా కూడా వస్తాయండి. వేడిగా ఉన్న నెయ్యిని వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే క్రిస్పీగా కూడా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.